శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహాదేవ. బ్రహ్మకృత విష్ణుస్థుతి విన్నాం. ఒక వాణి వినిపించింది. ఏమనంటే అక్కడ మనం ఉన్నాం. ఇక రామావతారం ప్రారంభం అవబోతోంది. బహుశా పౌర్ణమి లోపల. అలాగే పౌర్ణమి నాడు పౌర్ణమి పూజ మీరు చక్కగా చూడవచ్చు. ఆ గురు పౌర్ణమి కూడా సాయంకాలం 5:30 నుంచి నేను ఆన్ చేసి పెడతాను. అందరూ కూడా ఆ పైకి నెట్ వస్తే చూడవచ్చు. తర్వాత సోమవారం నాడు నుంచి షోడశ సోమవార వ్రత ప్రారంభం. అందరి గోత్రనామాలతో అర్చన చేయడం జరుగుతుంది. తర్వాత బుధవారం అనుకుంటున్నాను. ఇది సంకష్టార్థి. బుధవారం గురు బుధవారం సంకష్టాల చతుర్థి. కాబట్టి ఆ సంకష్టాల చతుర్థి కూడా మీరు మీ గోత్రనామాలతో చేయబడతాయి. చెప్తే లేదు మేము ఇక్కడ చేస్తూ ఉంటే చూసి మీరు కూడా అక్కడ చేసుకోవచ్చు. దట్స్ అప్ టు యు. మనం మహాదేవ్ మహాదేవ్ చెప్పు. దేవతలకు భగవంతుని అభయము. దేవతలకు భగవంతుడి అభయం చేస్తున్నారండి. చక్కగా అయినా మీరేం భయపడక. తక్కువేమి మనకు రాముడొక్కడుండు. చక్రధారి అయి మన చెంతనే ఉండగా తక్కువేమి తెలియ ఉండాలి. రాముడి అభయం ఉంటే, రాముడి అభయం ఉంటే ఇక శ్రీరామరక్ష సర్వజగత్ రక్ష. అది చెప్పండి. జనీడరపహు జనీడరపహు ముని సిద్ధ సురేశ. ముని సిద్ధ సురేశ తుమహి లాగి దరెహో నరబేస. దరెహో నరబేస. దరహో నరబేస. అసనహ సహిత మనుజు అవతార. లేహవు దినకర్ వంశ ఉదార. కన్యప అదితి మహాతప కీన్హ. తినః కహుమై పూరబ బరదీన్హ. ते दशरथ कौसल्या रूपा. कोसलपुरी प्रकट नर भूपा. तिनह के गृह अवतरहु जाई. के गृह अवतरहु जाई. रघुकुल तिलक सोचारहु बाई. नारद वचन सत्य सब करहु. परम शक्ति समेता अवतरहु. हरिहु सकल भूमि गुराई. निर्भय हो देव समुदाय.
देव समुदाय देव समुदाय गगन ब्रह्म बाणी गगन ब्रह्म वाणी सुनिकाना सुनिकाना तुरत फिरे सुर हृदय जड़ाना जुड़ाना तुरत फिरे सुर हृदय जुड़ाना सुर हृदय जड़ाना तब ब्रह्मा धरणी तब ब्रह्मा धरणी समझावा अभय भई भरोसा भरोसा जिया आवा ओ मुनुलारा सिद्धुलारा देवतलारा भयपడकुడు ఆకాశవాణి వినిపిస్తుంది స్వయంగా అది మహాదేవుడు మహావిష్ణువు యొక్క దేవతలారా మునులారా సిద్ధులారా భయపడకు నేను సర్వాంశులతో సర్వోత్తమైన సూర్యవంశమునందు సర్వాంశములతో ఈ సర్వాంశములు అంటే ఏంటి 4 వ్యూహాలు ఉంటాయండి చతురాత్మ చతుర్వ్యూహ చతుర్కటి ఆయన ఎప్పుడొచ్చినా ఈ 4 వ్యూహాలతో కలిసి వస్తారు అదే వాసుదేవ అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ కృష్ణావతారంలో అవే పేర్లతో వచ్చేసారు అందుకే కృష్ణావతారం పరిపూర్ణ అవతారం రామావతారం కాదని కాదు అవతారం ఖచ్చితంగా పరిపూర్ణ అవతారం మిగతా వాటిలో ఏం చేయాలంటే కొన్ని అంశాలు వచ్చాయి అన్ని అంశాలతోనూ వాళ్ళు వచ్చేసారు కాబట్టి వాళ్ళ నలుగురు ఏమంటే 4 అంశాలు అన్నమాట పరిపూర్ణం ఆ 4 అంశాలతోనూ సర్వోత్తమమైన సూర్యవంశమునందు మానవాకృతితో సర్వోత్తమైనటువంటి సూర్యవంశం మానవాకృతి ఎందుకనంటే వాడు నరులు వానరులు తప్ప నాకు ఇంకెవరి చేత మరణం పొందలేను కాబట్టి నేను నరుడిగా అవుతాను అంతేనా కాదు ఇంకో రహస్యం ఉంది ఆ సమయంలో ఈ నరుల పట్ల చాలా చిన్న చూపు ఉంది ఎవరికి నరులకి అంటే వీళ్ళు ఎందుకు పనికిరారు పరిమిత బలులు అని నరులకు ఉందని మీరు ఎలా చెప్పగలుగుతారండి తప్పకుండా నేను చెప్తాను మీకు ఒక ఉదాహరణ చెప్తాను సీతాస్వయం మీరు అనుకున్నట్టు లేదా మనకి సినిమాల్లో చూపించినట్టు ఒక రోజు ప్రకటించేసి రాజులందరూ వచ్చేసి ఆ శివధనుస్సుని ఎత్తడానికి ప్రయత్నం చేసి అందరూ పోతే అప్పుడు రాముడు వచ్చాడు అది ఎత్తాడని మనకి సినిమాల్లో చూపిస్తారు కానీ తప్పది అది అలా జరగలేదు అసలు ఆయన పెట్టిన నియమం ఏంటంటే శివధనుస్సుని ఎత్తినటువంటి వాడు మా అమ్మాయికి భర్త అని పెట్టాడు అప్పుడు అందరూ ఓకుమ్మడిగా రాలేదు ఒక్కడొక్కడుగా వచ్చారు అక్కడికి రావడం ఎత్తలేకపోవడం వెళ్ళిపోవడం ఇలా వచ్చిన వాళ్ళలో నరులు కాదు చాలా మంది అసురులు కూడా వచ్చారు అసురులే కాదు కొంతమంది సిద్ధులు చారణలు దేవజాతి వాళ్ళు కూడా వచ్చారు అందరూ వచ్చారు ఎత్తలేకపోయారు వెళ్ళిపోయారు ఆ సమయంలో ఈ జనకుడు ఒక యాగం చేస్తున్నాడు ధనుర్యాగం ఆ యాగం కోసం ఈయన వెళ్ళాడు జయస్వామితో వెళ్ళేటప్పటికి వీళ్ళిద్దరిని వెంట పెట్టుకుని వెళ్ళి చూపించారు ఈయన రామలక్ష్మణుడు ఆయన చూశాడు బాగు అవును నీ దగ్గర ఒక శివధనుస్సు ఉండాలి కదా ఒకసారి తెప్పిస్తావేంటి అని అంటే జనకుడు చాలా తక్కువ చేసి మాట్లాడాడు అక్కడ ఏమండి ఈయన చూస్తే 16 ఏళ్ళ వాడు రాముడికి వివాహ సమయానికి ఆయనకి 16 ఏళ్ళు సీతకి 12 ఏళ్ళు ఈ విషయం మనకి అయోధ్యాకాండ చివరిలో సీతమ్మే స్వయంగా చెప్పింది ఎవరికి అనసూయాదేవి సరే అప్పుడు ఈ 16 ఏళ్ళు పెద్ద వాళ్ళు ఎత్తలేకపోయారు మహర్షి అన్నాడు అంటే అయినా వాళ్ళు చూస్తారయ్యా అన్నాడు ఎందుకంటే మళ్ళీ విశ్వామిత్రుడు భయం కోపధారి వీళ్ళేమవుతారంటే పైగా మా శిష్యులని ఇంట్రొడ్యూస్ చేశాడు ఆయన సరే తెప్పించేటప్పటికి దాన్ని చూశాడు రాముడు చూసేటప్పటికి గురువర్య విశ్వామిత్రుడు నువ్వు వెళ్ళి ఎత్తునైనా అలా ఎత్తునైనా రాముడు అయ్యి బాబాయ్ ఆ ధనుస్సు చూసాడు ఎంత ఉందో ఎందుకంటే ఆ ధనుస్సుని
చక్రాలు ఉన్నటువంటి పెట్టెలో తీసుకొచ్చారు, పెట్టెలో పెట్టారు. దాన్ని కొన్ని వేల మంది లాగారు. దాని బరువు చూసుకోండి. మామూలుగా చక్రాలు ఉన్నప్పుడు పెడితే దాని బరువు తగ్గుతుంది, కొంచెం ఈజీగా లాగేయచ్చు. మరి అందులో ఉన్నది ఎంత బరువు ఉండాలి? దాని బరువును చెప్పడం కోసం వాల్మీకి రామాయణంలో ఇదంతా వర్ణిస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఇక విశ్వామిత్రుడు మాట్లాడతాడు. ఇక్కడ విశ్వామిత్రుడు డ్యూటీ ఏంటంటే, ఇక్కడ గురువు డ్యూటీ ఏంటి? ఎదురుకుండా తీసుకొచ్చిన తర్వాత ఆ తర్వాత రాముడు మాట్లాడాలి. అప్పుడు రాముడు మాట్లాడాడు. ఇది చూసేటప్పటికి నాకు దీనిని ఆ వింటి నారిని కట్టాలని ఉంది, ఆ విల్లుని సంధించాలనుంది. నేను సంధించమంటారా అన్నాడు. సంధించమంటారా ఆలోచన. జనకుడు అసలు అటువైపు చూడలేదు. వాల్మీకి రామాయణ పరగా దీని అసలు చూడలేదు. శివధనుర్భంగం చూసింది ఇద్దరే, ఒకటి విశ్వామిత్రుడు, రెండు లక్ష్మణుడు. ఈయన వెళ్ళేటప్పటికి ఆ జనకుడు ఏముంది, వీడి కింద పడిపోతాడు, లేకపోతే ముచ్చిపోతాడు. తర్వాత అది కొన్ని క్షణాల్లో జరిగింది. అది ఇలా ఎత్తడం, ఎత్తినప్పుడు దాన్ని వంచాలి కదా, ఇంటి నారి కట్టాలని నేను చెప్పాను. ఆ వంచేటప్పటికి అసలు దాన్ని ఎత్తనే లేకపోయారు ఎవరు. ఆ వంచేటప్పటికి అది విరిగిపోయింది. అందరికీ ఆ శబ్దం వినేటప్పటికి భయం వేసి ఫలఫలమని శబ్దం వచ్చింది. ఈ ఫలఫలం అనేటువంటి శబ్దాన్ని చూసే ఒక కవి ఒక మంచి ఒక మాట రాశారు. అది ఎలా ఉంది ఇలా ఫలఫలమనే శబ్దం? మన్మథుడు చేసిన వికటాట్టహాసం లాగా ఉంది. అదేమిటిరా మన్మథుడు వికటాట్టహాసం చేయడం? ఎంతైనా శివుడు తనను కాల్చెనంచు, శివుడు తనను కాల్చెనంచు పరితాపము మించి, పరితాపం పోలేదు వాడికి. ఇప్పుడు బతికించింది కానీ వాడికి ఆ పరితాపం పోలా, పొగ పొగ. అటువంటి శివుడి విల్లు విరిగిపోయేటప్పటికి బాగైంది బాగైంది. అప్పుడు మనం చూడండి, మనకి నచ్చని వాడు బాగైంది బాగైంది అంటే అడుగుతారా? బాగైంది. ఆ శివధనుర్భంగము ఫెళఫెళ అన్నటువంటిది మన్మధుడు చేసిన వికటాట్టహాసమనగా భద్రగిరి నివాసు భక్తి కొలత అని కవి రాశాడు. అయితే విచిత్రం ఏంటంటే అవేవి ఇంతవరకు దీనిలోకి రాలేదు. ఆ కవి పేరు మరి మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ చాలా బాగుంటాయి. ఇందులో అన్ని మొత్తం శతకం అంతా ఉత్ప్రేక్షం. ఆ శివుడు పెట్టుకున్నటువంటి బొట్టు ఎలా ఉందంటే, ఎవరే మన వంశంలో ఇంత గొప్పవాడు పుట్టాడా అని స్వయంగా సూర్యుడు వచ్చి ఆయన ముఖం మీద కూర్చున్నట్ట. బాగుంటాయి. ఎప్పుడన్నా పద్యాల గురించి చెప్పుకున్నా మనకు అవకాశం ఉంటే చూద్దాం. ఎందుకంటే మనకి అసలు అటువంటి వాటి ఉంటేనే వస్తుందండి. సరే, ఇక్కడ ఆ ఫెళఫెళ శబ్దానికి వచ్చేప్పుడు ఏం జరిగిందిరా అని చూశారు. ఏముందో 2 ముక్కలు అయిపోయింది, ఇంక చేతిలో 2 ముక్కలు. అందరూ నిశ్చేష్లు అయిపోయారు, చాలా మంది మూర్చిపడిపోయారు. అప్పుడు జనకుడు ఆశ్చర్యపోయాడు. ఇది అసలు జరిగిన కథ. అంతే అందరూ ఉండంగా ఈయన పిలిచి, అదే అలా ఒకరోజు జరిగింది కాదు, అది కొన్ని నెలల పాటు జరిగింది. ప్రతివాడు రావడం, ఎత్తలేకపోవడం, వెళ్ళిపోవడం. ఇప్పుడు ఇంతకీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇది చదువు ఒకసారి ఏం చదివినప్పుడు, నేను నా సర్వాంశలతో, అది నా సర్వాంశలతో సర్వోత్తమైన సూర్యవంశమునందు, సర్వోత్తమైన సూర్యవంశంలో పుడతాను అని చెప్పారు. పూర్వము అదితి కశ్యపులు గొప్ప పూర్వము అదితి కశ్యపులు వీళ్ళు గొప్ప తపస్సు చేశారు, అది మనం విన్నాం. వారికి వాళ్ళు ఇది వరకే నేను వరం ఇచ్చున్నాను. ఏమని ఉన్నాను? అమ్మా, నీ అంతటి వాడు కావాలి, నా అంతటి వాడు ఎక్కడ వెతకనమ్మా, నేనే వస్తానులే అన్నారు. అందుకని వాళ్ళే ఇప్పుడు వారు అయోధ్యానగరము కౌసల్య దశరథులుగా జన్మించి ఉన్నారు ఆల్రెడీ. వారి ఇంట నేను నలుగురు సోదరు. చూడండి, అంటే ఈయనే వాళ్ళు కూడా, వాళ్ళు విచిత్రంగా వాళ్ళు వేరు కాదు.
లక్ష్మణ భరత శత్రుఘ్నులు వేరు కాదు, అవి వాళ్ళ వ్యూహాలమే. అందుకే వాళ్ళ మధ్యలో అంత అనురాగం. కాబట్టి ఆ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా నేను వస్తాను. రఘువంశమునకు వన్నె తీయగలను. అది నేను రఘువంశానికి వన్నె తీసుకొస్తాను. వంశం మామూలు వంశం కాదండి. అందుకే కాళిదాసు రాశాడండి రఘువంశం. ఆయన పేరు పెట్టింది రఘువంశం. ఎందుకంటే రఘు మహారాజు ఏం సామాన్యుడు కాదండి. ఆయన రఘు మహారాజు సామాన్యుడు అనుకుంటున్నారు. దిలీపుడు కొడుకు రఘు మహారాజు. మీరు విచిత్రం అంటే సాక్షాత్ పరమ దైవము మహావిష్ణువు అవతరించాడు కదా. మరి ఆ వంశానికి రామవంశం అని పేరు రాలేదు చూసారా. ఇక్ష్వాకు కులము, ఎందుకంటే మొదటివాడు కాబట్టి. సరే, రైట్. ఆ తర్వాత మళ్ళీ ఆ వంశానికి పేరు రఘు మీద వచ్చింది, రఘువంశం అని. రామవంశం అంటలేదా మనం. రఘు మహారాజు ఎంత గొప్పవాడంటే అండి, మీరు రఘువంశం చదవం చదవం. ఆయన దానాలు ఎలా చేశాడో తెలుసా. ఒక చిన్న దీంట్లో ఒక బ్రాహ్మణుడు వెళ్తాడు ఒకసారి. వెళ్ళేటప్పుడు ఏం కావాలి ఆయన, ఈయన చూశాడు. అప్పటికే ఈయన ఏం చేశాడు, మొత్తం తన దగ్గర ఉన్న సంపద అంతా ఇచ్చేసి వారికి. ఈయన వెళ్ళేటప్పటికి ఆయన ఏం చేస్తున్నాడంటే మట్టి పాత్రలో నీళ్లు తాగుతూ మట్టి పాత్రలో తింటున్నాడు. చూశాడు బ్రాహ్మణుడు. వెళ్ళొస్తాడు. నాయన ఎందుకు వచ్చావు, ఏం కావాలి, ఎందుకు వెళ్ళిపోతున్నావు నాయన. అయ్యా, నేను కొంత కార్యార్థిని, కొంత ధనం మిమ్మల్ని అడగడానికి వచ్చాను. కానీ మీ పరిస్థితి చూస్తున్నాను. మిమ్మల్ని అడిగి లేదనిపించుకోవడం ఎందుకు. మనం అడిగితే లేదు అనే చోట మనం అడగాలండి. అడిగి లేదనిపించుకున్నాం అంటే అది తల తీసేసినట్టే. మనం అడిగాము అంటే అక్కడ ఖచ్చితంగా గన్ షాట్. కాబట్టి అది నిర్మించుకోవడం ఎందుకండి, అందుకని వెళ్ళిపోతున్నాను. ఎంత మాట అయ్యా. బ్రాహ్మడు స్వయంగా మా ఇంటికి వచ్చి రిక్తహస్తాలతో వెళ్ళిపోవటమా. మరి ఏం చేస్తా, నాకు ఒక్క 24 గంటలు టైం ఇవ్వాలి, నాకు ఒక రోజు టైం ఇవ్వాలి. సరే, ఈయన శానాన్ని సిద్ధం చేసేసి కుబేరుడి మీదకి దండెత్తడానికి వెళ్ళిపోయాడు. కుబేరుడి మీదకి సన్నద్ధం వెళ్ళదు. కుబేరుడికి వాతలు నీకేం అపకారం చేశాను రా బాబు, నువ్వు నా మీద దండెత్తాడు, నీకు ధనమే కదా కావాల్సింది, నేను కురిపిచ్చేస్తాను బా అని ధనాగారాన్ని నింపేశాడు. ధనానికి దండెత్తడం ఎందుకు, కుబేర దానం కావాలంటే నేను ఇవ్వను, దాన్ని దండెత్తడం ఎందుకని, ఇదిగో దానం ఇచ్చేస్తాను. బ్రాహ్మణుని ఆ మర్నాడు పిలిచాడు. ఇదిగో మొత్తం ఈ ధనవంతాన్ని ఇది ఎందుకు తీసుకోవాలి. భారతదేశం ఎటువంటిదంటే, మీరు చాలా ఈ కథలో ఇది టర్నింగ్ పాయింట్ అన్నాడు. ఇదే నేనేం చేసుకున్నాను. అదేమిటయా, నిన్ను నువ్వు ధనం కావాలన్నావు కదా, నాకు కావాలన్నా, ఎంత కావాలన్నాను, నాకు 1000-2000 బంగారు నాణ్యాలు వస్తే చాలు, నాకు ఇన్ని మూటలు నేనేం చేసుకుంటాను, నాకు అక్కర్లేదు. అంటే అవసరాన్ని మించి మనం సంపాదించడం వల్లే ఇవాళ మన కష్టాలు పాలవుతుంది. మనం అనొచ్చు మన అవసరాలు చాలా ఉన్నాయి సార్, మనం ఇప్పుడు అవసరాలకి మీకు మరి ఎకనామిక్స్ చెప్పాలి. many of us don't know the difference between luxury and comforts and necessaries. మనకి వస్తువుల్ని 3గా విభజిస్తాం. ఏంటి, అవసరాలు, సౌకర్యాలు, విలాసములు అని. మనకి విలాసములు, సౌకర్యము, అవసరము, ఈ 3కి చాలా మందికి డిఫరెన్స్ తెలియట్లే. ఉదాహరణకి చెప్తాను. ఉదాహరణ, ఏసీ ఇది అవసరమా, కంఫర్టా, విలాసమా? ఇప్పుడు ఎవరి వాదన వాళ్ళకు ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసాం, విలాసాలని అవసరాలు చేసాం. అవసరాలు చేసేటప్పటికి దానికోసం సంపాదించాల్సి వస్తుంది.
ఎకనామిక్స్ లో కూడా అదే చెప్తాడు. ద మెయిన్ రీజన్ ఫర్ పావర్టీ ఆఫ్ మెనీ కంట్రీస్, ప్రపంచంలో ఉన్న 185 దేశాల్లో చాలా మంది దాంట్లో ఉండడానికి కారణం ఏంటంటే ఈ డిమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అంటారు. డిమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ గ్రాఫ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, మీరందరూ బాగా చదువుకున్న వాళ్ళు కదా. నేనంటే ఏదో ఇంటర్మీడియట్ ఫెయిల్ కానీ మీరు అలా కాదు కదా. కాబట్టి ఇప్పుడు ఈ దాంట్లో ఈ డిమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ ఉంటుంది కదా పావర్టీ లైన్. మనకి ఎంత ఇవ్వాలంటే ఇదే కబీర్ ఒక చోట చెప్తాడు, స్వామి ఇత్నా దీజియే, స్వామి ఇత్నా దీజియే జామే కుటుంబ సమాయ్, మై భీ భూకా న రహూ సాధు భీ భూకా న జాయ్. దేవుడా నాకు ఎంత డబ్బు ఇస్తావంటే అంత ఎంత ఇస్తావు, ఇంత. ఎంతరా? ఇత్నా దియే జామే అంటే అవధీ భాషలో జిస్మే అని అర్థం. నువ్వు ఇచ్చిన దాంట్లో మై కుటుంబ సమాయ్, నా కుటుంబ పోషణ సరిపోవాలి. ఎంత కుటుంబ పోషణ సరిపోవాలి? మై భీ భూకా న రహూ, నేను ఆకలితో ఉండను, నేను నా కుటుంబం ఆకలితో ఉండను. సాధు భీ భూకా న జాయ్, మా ఇంటికి వచ్చినటువంటి సాధువు కూడా ఆకలితో వెళ్ళాడు. మా ఇంటికి వచ్చినటువంటి సాధువులు, సత్పురుషులు, అతిథులు ఆకలితో వెళ్ళారు. అంత వస్తే చాలు. ఇది ఎంత ఇవ్వాలి అన్నదానికి, ఎంత ఇవ్వాలని అన్నదానికి అది. ఈ ప్రిన్సిపల్ ని చాలా వరకు అంటే నేను తూచా తప్పకుండా పాటించలేకపోతున్నాను, కానీ చాలా వరకు పాటించాను. అందుకే ఇవాళ మీరు మా ఇంటికి వచ్చి చూడండి. మీకు అవకాశం ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఇవే ఉంటాయి. మీరు కొన్ని సంవత్సరాలు ఈ ఇంటికి దాదాపు ఒక 25 సంవత్సరాల మట్టుకు వస్తుంది. ఒక మన డాక్టర్ కామాక్షి గారు ఆవిడ అడగండి, అప్పుడు ఏవే ఉన్నాయో ఈ ఇంట్లో ఇప్పటికీ అవే ఉన్నాయి. అలా ఉండడానికి నేను కూడా ఇష్టపడతాను. ఎందుకంటే మనం సంపాదించిన కొద్ది ఏం జరుగుతుందంటే ఆ సౌకర్యం, అవసరము సౌకర్యంగా మారుతుంది, సౌకర్యం విలాసంగా మారిపోతుంది, ఆ విలాసము అవసరం అయిపోతుంది. కొన్నాళ్ళ తర్వాత ఈ విలాసము ఆ అవసరంగా మారిపోయిన తర్వాత అది లేకుండా మనం ఉండలేం. మీ అందరికీ నేను భాగవతం చెప్పడం ప్రారంభించిన తర్వాత నాకు తెలిసి ఇప్పుడు ప్రస్తుతం మనలో లేరు, కానీ కీర్తిశేషులు లక్ష్మీనారాయణ గారి ఇనిషియేషన్ మూలంగా మా ఇంట్లో ఏసీ పెట్టారు. అప్పటి వరకు మనకి ఏసీ లేదు. మాకు బయటికి వెళ్ళి కూర్చోవడం ఎప్పుడు అవదు, గాలి కావాలంటే బయటికి వెళ్ళి కూర్చోవడం. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి ఈ అవసరాల దగ్గరే పెట్టామనుకోండి, మనకు సంపాదించింది సరిపోదు. మనకు సంపాదించింది ఎందుకు సరిపోవట్లేదంటే మనకు విలాసాలను అవసరాలను చేశాము. ఇప్పుడు నేను మీకు ఎకనామిక్స్ చెప్పాను, రామాయణం కంటే చెప్పండి. కాబట్టి మనం అంత సంపాదించేది చాలండి. ఆ మిగతా సమయాన్ని మనం ఏం చేయాలంటే కళలకి. మీరు ఒక ఇంగ్లీష్ ఫిలాసఫర్, మీ విచిత్రం అంటే ఆయన బతికొండగా ఆయన ఎవడు పట్టించుకోలేదు. అతను బతకడమే కష్టమైంది. హెన్రీ డేవిడ్ థెరా అనేటువంటి ఒక ఇంగ్లీష్ ఫిలాసఫర్, అండ్ అమెరికన్ ఫిలాసఫర్. అతను కానీ, అతని పుస్తకాలు కానీ, అతని ఐడియాలను కానీ ఎవడు గౌరవించలేదు అతను బతికొండగా. చచ్చిపోయింది రాదు ఇవాళ పెద్ద పెద్ద ఇవి చెప్తున్నారు. అందుకే బతికున్నప్పుడు నెత్తిన నిప్పులు చల్లటం అంటే మోజు, అది సహజం రాయి. ఈ రోజు చచ్చిన పెమ్మట శిలా విగ్రహం పాతించటమే రివాజు అని. చస్తే గాని మనకి పేరు రాదు. బతికున్నప్పుడు ఏముంది అది. కాబట్టి రఘువంశమునకు బండ తీగలను, అది అటువంటి రఘువంశం. ఇంతకీ ఈ రఘువంశం కథ చెప్తున్నాడు కదా, ఆయన లోపల చీన అక్కలకో
నాకలేదండి, నీకోసం సంపాదించాను, ఇది నాకు అక్కర్లేదు పోను. ఇప్పుడు ఈ డబ్బులు ఏం చేయాలి? ఈ బంగారపు నాణ్యాలని ఏమి చెయ్యాలి? ఆయన నాకెంత అవసరమో అంతే తీసుకుంటాను. అది అక్కడ పాయింట్ అన్నమాట. నాకు ఈ కార్యానికి ఇంత కావాలి అంతే, ఆ తర్వాత అక్కర్లేదు. మీ అందరికీ తెలుసు, మరి అతను ఇప్పుడు లేడు కానీ ఇప్పుడు ఎక్కడ అంటే ప్రస్తుతం ఇక్కడ రామ్ గోపాల్ ప్రత్యక్షంగా చూశాడు. మా ఇంటికి అక్షరాల ₹1,00,00,000 తీసుకొచ్చింది ఒక ఆవిడ. సార్ మీరు చేశారు ఏదో ఆవిడకి ఏదో చెప్తాం, ఆవిడకి పని అయింది, నాకు కొన్ని కోట్లు అనేసి వచ్చాయి, తీసుకొచ్చి సంతోషం. వెంటనే ఆవిడ తీసుకొచ్చిన పెట్టె మీద నేను ₹11 పెట్టి ఇది నీకు నేను కానుక వేసాను అనుకో. ఆ తర్వాత ఆవిడ గురించి రాలేదు. షీ వాజ్ ఎ డాక్టర్. ఆవిడ మీలో చాలా మంది చూశారు. ఎందుకంటే మనం దానికి ఇయ్యాము, ఒకసారి ఈల్డ్ అయ్యాము, ఎంత ఈల్డ్ అయిపోవాల్సి వస్తుంటే అది మనని ఓవర్ రైట్. అలా నేను బతికినట్టు మిమ్మల్ని అందరినీ బతకమని అవసరం కూడా అది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు బతికేయచ్చు. కానీ అవి చదువుకున్నాం కాబట్టి, ఎలా చదివామంటే ఆచరించాలనే ఉద్దేశంతో చదువుకున్నాం కాబట్టి, ఏదో కాలక్షేపాన్ని చదివిన చదువులు కాదు. అటు రఘు వదిలేశాడు, కుబేరుని నువ్వు చిచి నేను ఇచ్చింది నేను ఎలా తీసుకుంటానయ్యా, నేను తీసుకున్నాను. ఆ ధనాన్ని ఒక చోట దాచిపెట్టాను. ఆ ధనం కోసం కొన్ని కావ్యాలు వచ్చాయి తర్వాత. అది సంగతి. చదవండి, ఎప్పుడు పుస్తకాలు చదవండి మాస్టర్. మన పుస్తకాలు చదివితే కొన్ని విషయాలు తెలుస్తాయి. అది ఇప్పుడు మనం అవి చెప్పామనుకోండి, అది ఒక వారం రోజులు అది వెళ్ళిపోతుంది. నా మెయిన్ కంటెన్షన్ ఆఫ్ దిస్ స్టోరీ అంటే, మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. అవసరాన్ని మించి మనం తీసుకుంటే అది మనకి బరువు. అది బరువు, దాన్ని అనవసరంగా పోయాల్సి వస్తుంది. ఎంత అవసరం అంతే తీసుకోవాలి. ఈ అవసరమే తీసుకోవాలి. మళ్ళీ ఆ సౌకర్యానికి విలాసానికి తీసుకున్నాం అనుకో, అప్పుడు దానికి ఎండ్ లేదు. విలాసానికి నువ్వు వెళ్తే దానికి నో ఎండ్ పాయింట్, అంతే కదా. విలాసానికే వెళ్ళండి మీరు, ఎండ్ పాయింట్ ఉందా? లేదు. అక్కడి నుంచి అనేక రకాలు విలాసం. అది నారదుని మాటలన్నిటినీ వాస్తవములు చేయగలను. నేను అదితి కశ్యపుల తపస్సుకు వెళ్తాను, అది వస్తాను. అలాగే నారదుడు అన్ని మాటలు నేను వాస్తవం చేస్తాను. నారదుడు ఏమన్నాడు? నువ్వు వానరుల సహాయంతో పోతావు, నన్ను వానరులు చేశావు కాబట్టి నువ్వు కూడా భార్యాభియోగం పొందుతావు, వెళ్ళాలి, అన్ని నేను నిజం చేస్తాను. నా ఆదిశక్తియు నాతో పాటు ఆదిశక్తి. ఆవిడ ఎవరు? నిత్యానపాయిని. ఆవిడ ఎటువంటి ఆవిడ అంటే, ఈవిడ ఎప్పుడు వదిలిపెట్టి ఉండదు. తామ్మావజాత వేదో లక్ష్మీమనపగామిని యస్యామిరణ్యం విందేయం పురుషానం. ఆవిడ ఎప్పుడు ఈయన్ని వదిలిపెట్టి ఉండదు. కాబట్టి ఆవిడ కూడా నాతో పాటే వచ్చేసి. దేవతలారా భూభారమును తొలగించెదరు. దేవతలారా భూభారాన్ని నేను తొలగిస్తాను. నిర్భయంగా మీరు ఏం చేస్తారంటే, మీరు మీ స్థానములకు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి. ఈ ఆకాశవాణి పలుకులను దేవతలు చెవులారా విని చల్లబడిన హృదయములతో వాళ్ళ హృదయాలన్నీ చల్లబడ్డాయి. ఎవరు వాళ్ళు వాళ్ళ స్థానాలకు బ్రహ్మదేవుడు భూదేవిని ఓదార్చారు. ఆమె భయము తొలగెను. ఇంకెందుకమ్మా భయపడతావు? నువ్వు కూడా విన్నావు కదా, సమయం వచ్చినప్పుడు ఆయన వస్తారు. మరి ఈ లోపల కష్టాలు భరించడమే, నో అదర్ గో, వి హావ్ టు బేర్ అన్నాడు ఆయన. దోహ నిజ లోకహి బిరంచిగే దేవనః ఇహహి సికాయి ఇహహి సికాయి వానరతను దరిదరి మహి
తను దరి దరి మహి దరిదరిమహి హరిపద సేవహు జాయి హరిపద సేవహు జాయి. సేవహు జాయి. దేవతలతో మీరు దేవతలు. కూడా వానరులై జన్మించి భూమిపై అది భగవత్ సేవ దేవతలు చేయుడు. చెప్పారు. వానరులందరూ దేవతలు అండి. వాళ్ళు మీరు వానరులై జన్మించండి అన్నాడు. అని చెప్పి ఎవరెవరు ఏ బ్రహ్మ అవతారంతో పుట్టారో ఇంత పూర్వం మనం విన్నాం. అది అందరూ కాబట్టి మీరు దేవతలు, మీరు వానరులై జన్మించండి, రామకార్యానికి మీరు అందరూ దోహదపడండి అని చెప్పారు. చెప్పి బ్రహ్మ సత్యలోకమునకు బ్రహ్మ వెళ్ళాడు. సత్యలోకమునకు వెళ్ళిపోయారు. చౌపాయ్ చౌపాయ్ గయే దేవ్ సబ్ నిజ్ నిజ్ దామా గయే దేవ్ సబ్ నిజ నిజ దామా धामा భూమి సహిత మన కహు విశ్రామ भूमि सहित मनु కహు कहु విశ్రామ विश्राम జో కచు ఆయసు जो कछु आयसु బ్రహ్మాదీన్హా ब्रह्मादीन्हा హర్షే దేవ విలంబునా కీన్హా हर्षे देव विलंबना కీన్హా किन्हा వనచర దేహ वनचर देहा దరీచిత మాహి धरीचित माही అతులిత బల ప్రతాప अतलित बल प्रताप తిన్హా పాహి तीन्हा पाही గిరి తరు నఖ్ गिरी तर नख ఆయుధ సబ బీర आयुध सब बीरा హరి మారగ్ చిత్వహి हरि मारक చిత్వహి మతి ధీర चित्तवति మతి ధీర मति धीरा గిరి కానన్ गिरी कानन జహా తహా బరిపూరి जहा तहा బరిపూరి परिपूरी రహే నిజ నిజ అనేక रहे निज निज అనేక अनेक రచీరూరి रची रोरी యహా సబు రుచిరా यहाँ सब रुचिरा చరితమై భాష चरितमयी भाषा అబు సో సునహు अब सो सुनहु జో బీచహి రాక जो बीच ही राका అవతుపురి రఘుకులు మణి अवत పురి पुरी రఘుకులు మణి रघुकुल मणि రావు रघुकुल मणि रावु వేద విదిత తేహి वेद विदित तेहि దశరథు నావు दशरथ नावु ధరము గుదురందర धर्म धुरंधर గురునిధి జ్ఞాని गुरु निधि ज्ञानी హృదయ భగతి हृदय भगति మతి సారంగ పాణి. మతి సారంగ పాణి. దేవతలందరూ స్వస్థానములకు దేవతలందరూ వారి వారి స్థానములకు వెళ్ళిపోయారు. వారికి భూమాతకు మనశ్శాంతి లభించింది. అందరికి భూశాంతికి మనశ్శాంతి లభించింది అమ్మయ్య అనుకున్నారు. వారు ప్రసన్న హృదయములతో బ్రహ్మదేవుని ఆజ్ఞను పాటించుటకు సన్నద్ధులైరి. బ్రహ్మదేవుడు ఆజ్ఞను పాటించాలి కదా. ఇప్పుడు నాయన మీరు మీ అవతారాలతో వెళ్ళండి అన్నారు. వారు వెంటనే మిక్కిలి బలపరాక్రమాలతో వాళ్ళు బలపరాక్రమములతో భూమిపై వానరులే జన్మించారు. వానరులుగా జన్మించారు దేవతలు. వారు శూరులు వీరులు. వాళ్ళు ఎంత వీరులు, శూరులు, వీరులు, ధీరులు, ప్రతాపవంతులు, పరాక్రమవంతులు. గిరులు, తరువులు, నఖములు వారి ఆయుధములు. వాళ్ళ ఆయుధాలు ఏమిటి అంటే ఇంకోటి ఏమి లేవు. వాడు యుద్ధం చేయడం చెప్పారు. ఇప్పుడు చూడండి, మీరు హనుమంతుడు చెప్పలా, జయచ్చది బలో రామో రాక్ష్మణ సమాబల రాజా జయతి సుగ్రీవో ధర్మ బలక. నేనేం చెప్తా అంటే, నేను నా గోళ్లతో రాళ్లతో, వాళ్ళకేం ప్రత్యేక ఆయుధాలు లేవు. ఆయుధాలు ఒక కొండ ఎత్తడం ఇలా వాళ్ళ గిరుడు. రెండోది ఏంటి? తరువు. ఒక పెద్ద చెట్టు లేదు, ఆ చెట్టుని ఇలా పీకేయడం. దాని కింద పడి ఎంతమందిని చచ్చిపోవచ్చు. ఇకపోతే వాళ్ళ గోళ్ళు. తర్వాత వారు ధీరులు, దాసోహం కౌశలేంద్రస్య రామస్య కృష్ణ హనుమాన్ శత్రు సైన్యానం నిహంత మారుతాత్మయ చెప్తారు. వారు ధీరులు, బుద్ధిమంతులు. వాళ్ళు అయితే ఇంత బలు అంత వాళ్ళు ధీరులు కూడా, బుద్ధిమంతులు కూడా, చాలా మంచి తెలియగలవాళ్ళు. వారు భగవంతుని ఆగమనకై నిరీక్షించుండిరి. వాళ్ళ ముందర వచ్చారు. ఇక భగవంతుడు ఎప్పుడు వస్తాడా అని నిరీక్షిస్తూ ఉన్నారు. పర్వతములలో, అడవులలో వాళ్ళు ఎక్కడ సంచరిస్తున్నారంటే పర్వతాల్లో, అడవుల్లో గొప్ప సైన్యంగా ఏర్పడి పెక్కు చోట్ల నివాసములను ఏర్పరుచుకున్నారు. పెక్కు చోట్ల, అనేక చోట్ల వాళ్ళ నివాసాలు ఏర్పరచుకున్నారు. భవాని మనోహరమైన ఈ కథను తెలిపి తిని. అది మనోహరమైన ఈ కథ నీకు చెప్పాను. మధ్యలో వదిలివేసిన కథను కూడా వినుము. మధ్యలో ఒక కథను వినిపించాను. అది కూడా చెప్తాను.
ఏమిటాక రఘుకుల శిరోమణి అయిన రఘుకుల దశరథ శిరోమణి. మహారాజు అయోధ్య నగరమును పాలించుచుండెను. అంటే ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే దశరథుడు పరిపాలిస్తున్నాడు, చక్కగా పరిపాలిస్తున్నాడు ఆయన. ఆయన పేరు వేదములలో కూడా ప్రసిద్ధమైనది. అది దశరథుడు పేరు వేదముల్లో ఉంది. అది ఏమిటయ్యా మీరంటే మీకు ఇక్కడ కొంచెము చెప్పాలి. దశరథుడు మీకు ఇప్పుడు వాల్మీకి రామాయణం తీసుకుని చెప్తాను. వేదంలో ఎలా ఉంది. లక్ష్మణుడు వచ్చాడు. విచిత్రం చూసారా మీరు, ఎప్పుడన్నా గమనించారో లేదో. కౌసల్య తన పెద్ద కొడుకైన రాముడు రాజు కావాలనుకుంది, యువరాజు, ధర్మం. కైకేయి తన కొడుకైనటువంటి రాజు కావాలనుకుంది. సరే, అది ధర్మమా అధర్మమా అని మనం చర్చ చేయడం కష్టం అండి. మీరు అందుకని పూర్వాపరాలు తెలియకుండా మనం వెంటనే కైకేయి నిందించకండి. కైకేయి భరతుల పాత్రలు మొత్తం రామాయణాన్ని ఇలా తిప్పేసాయి. మీరు కైకేయిని వెంటనే ఎలా నిందిస్తారు? మీరు రామాయణంలో ఒక ఉంది తెలుసా మీకు? ఇప్పుడు ఆ ధర్మ రహస్యం చెప్తాను వినండి. ఎందుకంటే నా ప్రవచనం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కథ చెప్పడం కాదు, దీనిలో ఉన్న కొన్ని అపోహలు తొలగించడం. నేను భారతం చెప్పిన నాళ్ళు ముత్తుకున్నాను, అయినా ద్రౌపది నవ్వలేదు. దుర్యోధనుడు పడ్డాడు, వాడికి వాడే నేను పడ్డాను అనుకున్నాడు తప్పితే వాడిని చూసి ఎవ్వరూ నవ్వలేదు. భీముడు కానీ ఎవరు నవ్వలేదు. కొన్ని నాటకాలు కొన్ని సినిమాల్లో అయితే నువ్వు గుడ్డివాడి కొడుకు గుడ్డివాడు అని కూడా ద్రౌపది చేత అనిపించారు. ఇది వ్యక్తిత్వ హననం, క్యారెక్టర్ అసాసినేషన్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఎ క్యారెక్టర్ అసాసినేషన్. చేయకూడదండి, చాలా తప్పది. సరే, ఇప్పుడు ఇంతకీ కౌశల్య తన కొడుకు రాజు అవను, మరి కైకేయి తన కొడుకు రాజు అవను. ధర్మ అధర్మ అంటే ఉంది. మీరు వెంటనే ఒక నిర్ణయానికి రాకూడదు. భరతుడు శత్రుఘ్నుడు వాళ్ళ మామయ్య ఇంటికి వెళ్ళారు. ఎవరి మామయ్య ఇంటికి? భరతుడు మామయ్య ఇంటికి వెళ్ళారు. దశరథుడు భరతుడు వచ్చే లోపల రాముడికి అభిషేకం రాజ్యం చేయాలన్నాడు. ఎందుకు చేద్దాం అనుకున్నాడు? మీరు కావాలంటే వాల్మీకి రామాయణంలో ఉంది చూడండి. భరతుడు వచ్చే లోపల ఈయన చేసేయాలని ముహూర్తం ఆయన పెట్టుకున్నాడు, వశిష్ఠుడిని అడగల. నంబర్ 1. నంబర్ 2, ఈయన అప్పటికే చాలా మందిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? దశరథుడు. చివరికి కైకేయి రాజుకి ఈయన ఒక వాగ్దానం చేశాడు. ఎవరు? దశరథుడు. ఏమని? అప్పటికే ఈయన కౌసల్య సుమిత్రుల్ని ప్రధాన రాణులు సంతానార్థి అయి చాలా మందిని ఈయన వివాహం చేసుకున్నాడు. ఎవరు? దశరథుడు. ఆఖరికి చేసుకున్న ఈయన వివాహం కైక. అప్పుడు ఒక మాట అన్నారు ఆయన వాళ్ళతో, ఏమని? ఏమైనా నీకు ఇప్పటికే చాలా మంది భార్యలు ఉన్నారు, మా అమ్మాయిని నీకు ఇవ్వాలంటే అంటే, లేదు, మీ అమ్మాయికి కనుక ఎవరైతే జన్మిస్తాడో వాడినే నేను రాజుని చేస్తాను అని వాగ్దానం చేశాడు. మరి ఇప్పుడు కైక అతను అడిగిందే అది అడిగింది. ఇందులో తప్పే ఉంది చెప్పండి అసలు? అంటే మనం లా మాట్లాడుకుందాం, మనం నిష్పక్షపాతంగా మాట్లాడాలంటే ఆవిడ అదే అడిగింది. అయితే రాముడంతటి వాణ్ణి, అలాగే మీరు ఇంకొన్ని రామాయణాలు చదవాలండి. మా నాన్నగారికి నాకు ముఖ్యంగా భరతుడున్న కైకేయి అన్న చాలా ఇష్టం. మందర మాటలకు మీరు ఆవిడ పడిపోయిందని మీరు అనుకుంటే అంతకంటే పొరపాటు ఇంకోటి లేదు. ఆవిడ ఏం చేసిందంటే, మందరో చెప్తుంది బాగుంది, సిఏపి అంది. సిఏపి అంటే సి అవతల బాగుంది. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే సప్తఋషులు వచ్చారు ఆవిడ దగ్గర. సరస్వతీదేవి కూడా వచ్చింది. అమ్మా, రాముడు ఇక్కడికి వచ్చి రాజ్యం పాలన చేయడానికి కాదమ్మా,
వాళ్ళు అడవులకు వెళ్ళాలి, ధర్మరక్షణ జరగాలి, దుష్ట శిక్షణ జరగాలమ్మా. నేను నా భరతుడిని పంపిస్తాను పోవాలి. మీరు చదువుతుంది అనేక రామాయణాలు ఉన్నాయండి, ఆధ్యాత్మ రామాయణం, అగస్త్య రామాయణం. అంటే అలా నువ్వు భరతుడిది వల్ల కాదమ్మా, ఇది రాముడి వల్లే అవుతుంది. రాముడు లేకుండా నేను ఉండలేనండి. సరే, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు ఒక పని చేయమ్మా, కనీసం అందుకే మీరు రామాయణంలో చూడండి 14 అని ఎక్కడ అనలా, నవపంచ 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 అంటే 9 లేదా 5, 9 లేదా 5 రోజులు. 9, 5 కలిపితే 14 కదండి. 14 అని చెప్పచ్చు కదా. నవ అయితే 9 లేదా 5 రోజులు పంపిస్తాను. సరే, అయితే ఆవిడకో లక్షణం, పట్టు పట్టిందా అది అటో ఇటో తేలే వరకు మాత్రం ఉంటుందా, ఆవిడ దగ్గర ఉన్న లక్షణం. అటువంటి లక్షణం ఆవిడ దగ్గర ఉంది కాబట్టే దేవతలు ఆవిడ దగ్గరికి వెళ్ళారు. మిగతా వాళ్ళదంతా ఏంటంటే పట్టుబట్టి కాదంటే అసలు అనిమేషన్ అంటారు. ఇప్పుడు అలా కాదు, పట్టు పట్టిందంటే అవి తీరాల్సిందే. అలాగే ఆవిడ మంచి పరాక్రమవంతురాలు. సరే, ఆవిడ నవపంచ అన బదులు అప్పటికి బాగా ప్రిపేర్ అయింది. నవపంచ 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 దిన నవపంచ దిన నవపంచ దిన నవపంచ దిన అని అది సరస్వతి దేవి ఆవిడ అక్కడ మీద కూర్చొని నవపంచ వర్షాణి అనిపించేసి. వర్షము అంటే అన్నమాట తప్పదు, అందుకని ఆవిడిచ్చి. కాబట్టి ఆవిడ లోకోపకారం చేసి నిందకు గురైంది తల్లి కైక. ఇప్పుడు మీకు అదే ధర్మం అంటే వాడిని ఇచ్చింది ఆవిడ అడిగిందండి. ఆవిడ ఇచ్చింది అడగడంలో తప్పు ఉందా? తప్పేం లేదు కదా. సరే, ఇప్పుడు మన సుమిత్ర దగ్గరకు వద్దాం. కౌసల్య తన కొడుకు రాజు కావాలనుకుంది, కైక తన కొడుకు రాజు కావాలి. సుమిత్ర మరి పాపం, అందుకే ఆవిడ పేరే చూడండి, సుమిత్ర. ఏం పెట్టారండి పేరు. ఆవిడ ఏం చేసింది, తన ఒక కొడుకుని రాముడికి దగ్గర పెట్టింది, ఇంకో కొడుకుని ఇంకోటి దగ్గర పెట్టింది. అంటే దీని అర్థం ఏంటి, ఏమిటో తెలుసా? తన దగ్గర ఉన్నటువంటి 2 శక్తుల్ని ఒకటి భగవంతుడి సేవకి పెట్టింది, ఇంకోటి భక్తుడి సేవకి ఇచ్చేసింది ఆవిడ. భరతుడు భక్తుడు, ఈ భక్తుడికి సేవ చేయడానికి ఒక్క కొడుకుని నియమించింది. భగవంతునికి సేవ చేయడానికి డైరెక్ట్ గా ఇంకో కొడుకుని పెట్టింది. తన కొడుకు రాజకాలనాడు అనుకోలేదు. మీరు రామాయణంలో షోడశ రహస్యాలనే పుస్తకం చదవండి ఎప్పుడైనా. సరే, లక్ష్మణుడు వచ్చాడు ఎవరి దగ్గరికి, ఆ అమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మ నేను వెళ్ళొస్తాను. కౌశల్య ఏముందంటే, నువ్వు ఎలా వెళ్తావురా అది ఇది అంది. సరే, కైక భరతుడు లేడు అక్కడ వదిలిపెట్టాను. అప్పుడు ఆవిడ ఒక మాట అంటుంది, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజ అయోధ్యామటవిం విద్ధి గచ్చ తాత యథాసుఖం. నిజానికి ఏ తల్లి ఏ కొడుకుతోనూ అనని మాట. గచ్చ వెళ్ళు అందు, వెళ్ళిరా అంటుంది. కానీ ఈవిడ వెళ్ళు అంది. ఈ శ్లోకం రామాయణానికి ప్రాణం. నాయన, రాముడు దశరథుడని తెలుసుకో, విద్ధి అని తెలుసుకో. మాం విద్ధి జనకాత్మజ, నేను జనకాత్మజ అంటే అయినటువంటి సీతగా తెలుసుకో. నేను అంటే ఇక్కడ సుమిత్ర మాడుతాను. అయోధ్యామటవీం విద్ధి, మీరు వెళ్ళబోతున్నటువంటి అడవి కాదు అది, అదే అయోధ్య. వెళ్ళు, సుఖంగా వెళ్ళు. మరి వెళ్ళేవారు రావాలా వద్దా?
మామూలుగా మీరు ఎక్కడైనా ప్రయాణానికి వెళ్తే వెళ్ళి రావాలి. ఒక్క చోటికి మాత్రం మనం వెళ్తాం, మళ్ళీ రాము. ఎక్కడికి? యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. ఎక్కడికి వెళ్ళిపోతే నువ్వు తిరిగి రావో, తిరిగి రావుగా. యద్గత్వా, ఎక్కడికి వెళ్తే, తద్ధామ, అది నా నిలయంగా తెలుసుకో అని చెప్పాడు ఆయన. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడా? ఇది యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం. మీకు మనం ఇది లతండి అతిగా లాగిన కొద్ది ఎన్నో వస్తాయి. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మో భయావహ. స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మో భయావహ. శ్రేయాన్ స్వధర్మో పరధర్మాత్ స్వనుష్ఠితాత్. ఇది ఎక్కడుంది? వెంటనే మనం చెప్తారు భగవద్గీతలో ఉంది. ఇది సూత సంహితలో 14వ అధ్యాయంలో ఉన్నది. ఏమండి, సూత సంహితలో మొదట భగవద్గీత ఉందరా? ఏమన్నా క్రోనలాజికల్ ఆర్డర్ కోసం కాదవా? వీ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ది క్రోనలాజికల్ ఆర్డర్. ఇలా మీకు భగవద్గీతలో ఉన్నటువంటి అనేకమైన శ్లోకాలు, ఒకటి కాదు, సూత సంహితలు ఉంటాయి. సంహిత అంటే మంత్రగ్రంథం. అందుకే భగవద్గీతలో ప్రతి శ్లోకం ఒక మంత్రం. ఇప్పుడు ఎక్కడికి వెళితే, గత్వా, ఎక్కడికి వెళ్తే, నా నివర్తంతే, మళ్ళీ తిరిగి రాడు, అటువంటిది తత్ధామ, ఆ ధామము అది నాదని తెలుసుకో. అక్కడికి వెళ్తే తిరిగి రాడు. మరి ఇప్పుడు ఇలా అంటుంది, రామం దశరథం విత్తి. పిచ్చివాడా, రాముడు ఎవరు అనుకుంటున్నావురా? దశరథుడు అంటే దశరథుడు. రథుడు అంటే 10 వైపులు వెళ్ళేటువంటి వాడు. సర్వాంతర్యామి దశరథుడు. అందుకే దశరథుడు అనే మాట వేదంలో ఉంది. ఆ ఒక్క మాట చెప్పడానికి కోసం ఇంత చెప్పాల్సి వచ్చింది. అది కూడా కొన్ని కట్ షాట్ చేసి, ఇంకా నేను లోపలికి వెళ్ళలేదు. రామం దశరథం విద్ధి. రాముడు ఎవరు కాదురా బాబు, పిచ్చివాడా. రాముడు అనుకుంటున్నావా? కాదు, రాముడు దశరథుడు. అంటే ఇక్కడ దశరథుడు అనేటువంటి పేరు కలిగిన వ్యక్తి కాదు. దశరథుడు 10 వైపులకి ప్రయాణం చేయగలిగినటువంటి సర్వాంతర్యామైనటువంటి పరబ్రహ్మగా తెలుసుకో. మాం విద్ధి ధనకాత్మ. మాం అంటే ఇక్కడ నా అని ఒక అర్థం వస్తుంది. ఇంకో అర్థం అంటే మా అంటే లక్ష్మీదేవి. పిచ్చివాడ, లక్ష్మీదేవి. ఆయన ఎప్పుడూ వదిలిపెట్టని ఆయన శక్తి జనకాత్మజగా తెలుసుకోని ఆయన. అయోధ్య, అడవియే అయోధ్య. అయోధ్య అంటే ఎవరు భేదించలేదు. అది అయోధ్యగా తెలుసుకో. అంటే రాముడు ఎక్కడ ఉంటే అది అయోధ్య కాదు, అడవి కావచ్చు. అంటే నీ సాధనలో నువ్వు భేదించలేకుండా ఉండాలి. అక్కడికి వెళ్ళిపో. మళ్ళీ ఎందుకు వస్తావురా, మళ్ళీ ఎందుకు వస్తావు అని చెప్పింది. ఇది తల్లి చెప్పాలి. తల్లి ఇలా చెప్తే అప్పుడు వాళ్ళకి చెప్తుంది, హరిజేరుమనేది వాడు తండ్రి. నిజంగా తండ్రి అయినటువంటి వాడు నాయన హరిభక్తుడు కావరా అని చెప్పాలి. అంతే అవితే డబ్బులు సంపాదించరా వాడు జన్మకారకుడు అవుతాడు, అంతే. ఇలా చెప్పాలి. అందుకే ఒకప్పుడు తల్లులు చెప్పేవాళ్ళు అండి. అదేనండి, ఎందుకు చెప్తారని చెప్పాడు. వాడు చిన్నప్పుడే చెప్పేవాడు. ఎంతగా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు అంటే మనం దాన్ని చాలా ఈజీగా, అంటే మహాదేవుడు దేవుడు. ఇప్పుడు మన తల్లులు అంటే ప్రస్తుతం తల్లు, మా అమ్మ వరకు మాకు అది నడిచింది. ఇప్పుడు తల్లులను చూస్తున్నాం. వాళ్ళు ఏమని చెప్పాడు, ఉయ్యాలు ఊపుతూ హాయి ఇచ్చివాడా, ఈ ప్రపంచం ఉలుడా ఏమీ లేదు అనుకుంటే హాయి. నువ్వు ఇక్కడికి వచ్చావు, మళ్ళీ నేను పుట్టాను, వీడు తల్లి, వీడు తండ్రి, మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధుమిత్ర సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి, ఇదంతా నాది నీది అనుకుంటే హాయి లేదురా నీకు అని చెప్పేది తల్లి. అది హాయి. ఇది లేకపోతే నీకు హాయి లేదురా అని. అలా జోల పాటల్లో కూడా వేదాంతాన్ని తెలియకనని వాడికి నేర్పేశారు.
వేదాంతం క్లాసులకు మనం ప్రత్యేకంగా వెళ్ళక్కర్లేదండి. మన భారతీయులు ప్రతి అణువులో నేర్పించారు. అదనమాట సుమిత్ర ఒక గొప్పతనం. ఒక కొడుకుని భగవంతుడికి సేవకి పెట్టింది, ఇంకొడికి భక్తుడికి సేవగా పెట్టేసి ఇప్పుడు తన కొడుకుడు యువరాజు కావాలను లేకపోతే రాజ్యం చేయాలను ఆవిడ ఎప్పుడు కోరుకోలేదు. మీరు రామాయణంలో పాత్రల విశ్లేషణ అని చక్కగా ఉంటాయి, తెలుసుకుని చూద్దాం. అవి మాత్రం అవకాశం ఉన్నాయి. కొన్ని పాత్రల గురించి వెళ్దాం. అతడు సర్వ సద్గుణ నిధి. ఎవరు అతడు? ఈ దశరథుడు జ్ఞాని. జ్ఞానదుడు అంటే మీరు బాగా ఏదో చాలా మంది సినిమాలు చూపిస్తారు. ఆయన జ్ఞాని, మంచి పరాక్రమవంతుడు అండి. ఒకానొక సందర్భంలో శని అడుగేస్తే మొత్తం అయోధ్య ఇదైపోతుంది. ఈయన బాణం పెట్టుకుని అడిగా కూర్చున్నాడు. శని అడుగు వేయడం ఏంటి? ఇప్పుడు మనకి ఎలాగైతే జాతకాలు మన ప్రదేశాలకు కూడా ఉంటుంది అంటే ప్రదేశాలంటే ఆ ప్రాంతానికి కూడా నవగ్రహ మూమెంట్లు బట్టి, అందుకే శిలాభోగం స్థలాభోగం అంటారు. కొన్ని ప్రాంతాలు అలా పైకి వస్తాయి, అవి అలాగే పోతాయి. ఇప్పుడు అమరావతి అప్పుడు ఈ ప్లానటరీ పొజిషన్ బాగాలేదు, అందుకే విధ్వంసం అయిపోయింది. మళ్ళీ ఏదో బాగున్నట్టుంది వచ్చింది. మనం కొన్ని స్థలాలు చూస్తాం అలా, ఒకప్పుడు అవి అసలు వాటి వైపు కూడా ఎవడు వెళ్ళడు. ఇప్పుడు అక్కడ ఒక అంగుళం స్థలం దొరకదు. ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉన్నటువంటి ఆ ప్రదేశాలు ఇప్పుడు పాడిపోయేటువంటి శని. అప్పుడు ఆ దశ అప్పుడు శని ఏం చేశాడంటే, శని కృత్తికా నక్షత్రంలో అడుగు పెట్టబోతున్నాడు. పెట్టాడో అయోధ్య ఇదైపోతుంది. అందుకని ఆయన అడుగు వేసి ఆ కృత్తిక దాటి రోహిణిలో అడుగుపెట్టాడు. అప్పుడు దశరథ కృత శనీశ్వర స్తోత్రం ఉందని ఇవాళ కూడా చదువుతారు. నమ కృష్ణాయ నీలాయ అని చదువుతారు. ఏ విధమైనటువంటి శని దోషాలైనా పోతాయి. అర్థాష్టమం, ఏలినాటి శని, అష్టమం దోషాలు. కాబట్టి ధర్మ దురంధరుడు ఆయన ధర్మం అది. ఇప్పుడు దశరథుడు వచ్చినప్పుడు ఈ లేదా రాముడు అంతటి వాడు ఒకసారి ధర్మ దురంధరుడు, జ్ఞాని, సర్వ సద్గుణ సంపన్నుడు. ఆయన హృదయము విష్ణు భక్తితో నిండి ఉంది. ఆయన హృదయం అంతా విష్ణు భక్తితో ఉంది. ఆయన మనసు నిరంతరము ఆ శ్రీహరిని స్మరించుచుండెను. ఎప్పుడు ఆయన మనస్సులో శ్రీహరిని స్మరిస్తుంది. దోహ दोहा कौसल्यादि नारी प्रिया, कौसल्यादि नारी प्रिया, सब आचरण पुनीता, सब आचरण पुनीता, पति अनुकूल प्रेम दृढ़ा, पति अनुकूल प्रेम दृढ़ा, హరిపద కమల వినీత, హరిపద కమల వినీత. ఆయన ధర్మపత్రులైన కౌసల్య మొదలగు కౌసల్యాది అన్నారు. అందుకే చూడండి, అంటే కౌసల్య, సుమిత్ర, రాణులు పరమ పవిత్రులు. వాళ్ళు పరమ పవిత్రులు. పతి ఆజ్ఞను జవదాటరు. వాళ్ళు వాళ్ళ పతి ఆజ్ఞను ఎప్పుడు జవదాటలేదు. శ్రీ హరిచరణ కమలముల యందు అత్యంత భక్తి కలవారు. అందరూ కూడా, ఇక్కడ ఒక్కళ్ళని చెప్పలేదు, అది ఆయన ముగ్గురిని చెప్పాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన కొన్ని ఇంట్లో కైకానంగానే కొంచెం ఇదిగా ఉంటుంది. ఏ పాత్రని కూడా దాని గురించి కూలంకషంగా తెలుసుకోకుండా వాళ్ళని మెచ్చుకోకపోతే పోయారు. విమర్శలు అనవసరంగా పాపం మూటగొట్టుకున్న వాళ్ళు. చౌపాయి చెప్పు. एक बार भूपति मनमाही, एक बार भूपति मनमाही, बैगलानी मोरे, बैगलानी मोरे, सुत नाही, सुत नाही, गुरु गृह गयवु, गुरु गृह गयवु, तुरत महिपाला, तुरत महिपाला, चरण लागी करी, चरण लागी करी, विनय विशाला, विनय विशाला, निज दुख सुख, निज दुख सुख, सब गुरहि सुनायो, सब गुरहि सुनायो, कही वशिष्ठा, कही वशिष्ठा, बहुविधि समुजायो, बहुविधि समुजायो, दरहु धीर, दरहु धीर, कोयहि, कोयहि, सुताचारी, सुताचारी, त्रिभुवन विदिता, त्रिभुवन विदिता, भगत भयहारी, भगत भयहारी, शृंगी ऋषहि, शृंगी विसही, ऋषहि, शृंगी ऋषहि, वशिष्ठ बोलावा, वशिष्ठ बुलावा, पुत्र कामा, शुभ यज्ञ करावा, शुभ यज्ञ करावा,
భగతి సహిత భగతి సహిత ముని ఆహుతి దీన్హే ముని ఆహుతి దీనికి ప్రగటే అగ్ని ప్రకటే అగ్ని అగ్ని చరు చరు కర లీన్హే చరు కరులీని जो वशिष्ठ कछु हृदय जो विचारा वशिष्ठ कछु हृदय विचारा सकल काजुबा सकल काजबा सिद्ध तुम्हारा सिद्ध तुम्हारा यहाँ हबी यहाँ हबी हवि बाटी देहु बाटी देहु नृप जाहि नृप जाहि जता जोग जटा जोग जता जता जोग जता जोग जही बाग बनाई यही भाग बनाई దశరథ మహారాజు తనకు సంతానం లేకుండా తెచ్చి ఆయన విచారము చాలా విచారంగా పడుచుండెను. ఉన్నాడు. ఇక్కడ సంతానం లేదు, దీనికి సంతానం లేదు. ఒకసారి నేను ఆయన మీకు మళ్ళీ ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. ఈ చౌపాయి అయిపోయింది కదా, మీకు తెలిసిన వాళ్ళు సమాధానం చెప్పండి. ఒకసారి ఆయన తన కుల గురువైన ఒకసారి వశిష్ఠుని ఆయన కడకి కుల వెళ్ళి గౌరవుని వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ఆయన చరణములకు ఆయన నమస్కరించి చరణాలకి, ఆయన పాద పద్మములకు నమస్కరించి తన సుఖ దుఃఖములన్నిటినీ ఆయనకు విన్నవించుకొనెను. అదనమాట గురువు గారికి చెప్పాలి. సుఖ దుఃఖాలు, సుఖాలు దుఃఖాలు అన్ని చెప్పుకున్నాడు. అయ్యా నా మాట చెబుతారని రాళ్ళు ముగ్గురున్నారు, అంతా బాగానే ఉంది, కానీ ఈ సంతానాలేమి నన్ను పైగా నాకేమో వయోభారం అయిపోతుంది. వశిష్ఠుడు ఆయనను పెక్కు విధముల ఆయన ఓదార్చెను. బాగా ఓదార్చి వశిష్ఠుడు అని ధైర్యము వహింపు, త్వరలో నీకు నలుగురు కుమారులు కలిగెదరు ఆయన చెప్పేశారు. ఆయన నువ్వేం కంగారు పడకు, నీకు నలుగురు కుమారులు కదా. వారు ఇక్కడే మీకు ఇంకో విషయం చెప్తాను. అంటే మనం ఒక విషయం వచ్చినప్పుడే మొత్తం నేర్చుకోవడం మంచిది. దశరథుడు సరే మీకు తెలుసు కదా, శ్రవణ కుమారుడు కదా, ఈయన కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత వాళ్ళు శపించారు. శపిస్తే ఏమని చెప్పించారు, మేము ఎలాగైతే మా కుమారుడి గురించి కలవరించి చనిపోతున్నామో నువ్వు కూడా అలాగే చనిపోతావు పో అన్నాడు. ఈయన కదా ఆనందం కలిగింది. ఎందుకు కలిగింది? ఎలాగో సంతానం కలుగుతుంది. అసలు చచ్చిపోతాడు వేరే విషయం. ముని ఒకనాడు వేటకై అరిగి సుండాలమను భ్రంతి బాలకర్పకుని చంపి అని ఒక మహాకవి రాశారు. సౌభ్రాతృత్వం అనే కావ్యంలో ముని ఒకనాడు వేటకై జరిగి సుండాలక విప్రంతి బాలకర్పకు చంపి తద్విషయమై అని చెప్పినప్పుడు రాసి నువ్వు ఇలాగే చనిపోయేటప్పటికి ఈయనకి సంతోషం. ఎందుకంటే సంతానం కలుగుతుంది. ఇప్పుడు సంతానం కలుగుతుంది. ఇప్పుడు ఈయన కూడా అలా చనిపోవాలంటే ముందర సంతానం కలగాలిగా అని రాశారు. ఇప్పుడు రామాయణాన్ని అనేక కోణాల్లో దర్శించినటువంటి మహాత్ములు ఉన్నారు. తర్వాత వారు ముల్లోకములలో ప్రసిద్ధికి ఎక్కెదరు. వాళ్ళు ఆ నలుగురు కూడా ముల్లోకాల్లో ప్రసిద్ధికి ఎక్కుతారు. నలుగురు భక్తుల భయమును వాళ్ళు పోగొట్టెదరు. భక్తుల భయాన్ని పోగొడతారు. పిమ్మట వశిష్ఠుడు పిమ్మట శృంగి వశిష్ఠుడు మహర్షిని ఆహ్వానించి, శృంగి అంటే ఈయన పేరే ఋష్యశృంగుడు. ఈ శృంగుడు తపస్సు చేసిన ప్రదేశమే శృంగగిరి. ప్రస్తుతం మనం శృంగేరి అని దేన్ని పిలుస్తున్నామో అదే. అర్థమైందా? ఇక్కడే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానని అది అడిగేస్తాను. ఈయన వశిష్ఠుడి ప్రకారం పుత్రకామేష్టి యాగం చేయించారని ఇక్కడ రాశారు కదమ్మా. కానీ అక్కడ చేయించబడింది అశ్వమేధ యాగం. మొదలు జరిగింది అశ్వమేధ యాగము. అశ్వమేధ యాగాంతర్మంతర జరిగింది పుత్రకామేష్టి. ఇది ప్రామాణికము. మరి ఈయన ఎందుకు రాయలేదు నాకు తెలియదు. ఇది కాదని నేను చెప్పలేను. కాబట్టి ఈయన మొన్న మీరు మరి చూస్తారు, మీరంటే బాబు ఎప్పుడు నిరంతరం ఏదో జపము తప్పము ఏదో పూజ పారాయణ ఇవి చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీకు ఈ విషయాలు తెలియకపోవచ్చు. నాకు పూజ పునస్కారము పారాయణ ఇటువంటి ఏమి లేవు కాబట్టి నాకు ఎప్పుడు టీవీని ఆధారం కాబట్టి నాకు ఈ విషయం తెలుస్తుంది. మీరు చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఆహా టీవీ చూస్తారా? అందులో ఒక ప్రోగ్రాం వస్తుంది, సర్కార్ వారి పాట అని. ఆ సర్కార్ వారి పాట ఎటువంటిది అంటే కోన్ బనేగా కరోడ్పతిలు అండి. కోన్ బనేగా కరోడ్పతి.
అందులో లాస్ట్ ఎలా ఉంటుందంటే, లాస్ట్ మొన్న ఎపిసోడ్ లో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అప్పటికి ఈ అమ్మాయి ఎంతో 16-18 లక్షలు సంపాదించు, నీకు ఒక క్లూ ఇస్తాను. అంటే నేను నీకు క్లూ ఇవ్వాలనుకో, నువ్వు నాకు 8 లక్షలు ఇచ్చేయాలి. క్లూ లేకుండా క్వశ్చన్ అడిగాను, నువ్వు దానికి సమాధానం చెప్పావు అనుకో, నీకు ₹1,00,00,000 వస్తుంది. నీకు క్లూ కావాలనుకుంటే 8 లక్షలు ఇస్తాను, ఇవ్వండి అంటే 8 లక్షలు ఇచ్చేసింది. రామాయణం ఊళ్ళో నీకు ఇంకో క్లూ ఇస్తా, అప్పుడు నువ్వు నాకు 4 లక్షలు ఇవ్వాలి. ఈ 16 లక్షలు కాస్త ఇంకో 4 లక్షలు ఇచ్చి, ఇది కేవలము రాముడికి సంబంధించినటువంటి విషయం. ఇంకో 4 లక్షలు ఇచ్చేసి ఇంకో క్లూ కూడా ఇస్తాను, నువ్వు నాకు 1,00,000 ఇస్తే అన్న. రాముడి పరివారం అంటే రాముడి బంధుమిత్రులు వాళ్ళ గురించి అడుగుతాను, ఇంకో క్లూ ఇస్తాను. అయితే 1,00,000 ఇచ్చింది. ఇప్పుడు చివరికి మిగిలింది 1,00,000. అది కూడా ఇక క్లూస్ లేవు. ఇప్పుడు క్వశ్చన్ ఏమిటి? ఆ క్వశ్చన్ అంటే, ఇప్పుడు మూడో క్లూ ఏంటంటే, నేను రాముడికి ఒక బాంధవ్యం చెప్తాను కదా, ఒక బాంధవ్యం. అయితే ఆ బాంధవ్యంలో ఒక అక్షరం చెప్తాను నేను. రాముడు తమ్ముడు ఉందనుకోండి ఉదాహరణకి, అప్పటికి అడిగే ప్రశ్న అది కాదు, అది 2 అక్షరాలే. నేను ఆ అక్షరం పేరు ఏంటంటే, అప్పుడు లక్ష్మణుడు గురించి అడగాలి, లా అని అక్షరం చెప్తాను. కానీ అది 2 అక్షరాలే. రాముడికి ఉన్న బంధవ్యాలన్నది 2 అక్షరాలు చెప్తాను. సరే చెప్పండి, ఏడు చెప్పండి. ఇప్పుడు చెప్పేసి ఆ 1,00,000 కూడా ఇచ్చేసి. ఇప్పుడు అడిగాడు క్వశ్చన్, రాముడికి ఒక అక్కయ్య ఉంది, అక్కయ్య పేరేంట? అందులో ఒక అక్షరం తా. తెలుసా ఎవరికన్నా? తీ కాదుగా, వాడు అడిగింది తా. శాంత. ఆ శాంతే ఈ ఋష్యశృంగుడి భార్య. ఈ మన హిమ్మక్కాయలు ఉంటే గెలుచుకుని వచ్చేసారు. పాప అమ్మాయికి తెలియక ఉన్న అన్ని పోగొట్టుకుని ₹1,00,000 తీసుకొచ్చేసి, మనం ఈవిని పంపిద్దాం, సర్కారు వారి పాటకి పంపిస్తే ఈవిడ వెళ్ళి తెచ్చుకుందాం. అయితే అది మళ్ళీ వాడు ఈసారి రామాయణం అడుగుతాను లేదు, వాడు ఏ బిల్లైనా అడగచ్చు, క్రికెట్ అడగచ్చు, ఇంకోటి అడగచ్చు. శాంత అడిగారు. సర్కారు వారి పాట చూసారు కదా ఏమన్నా? చూడండి, మంచిదే, బాగుంటుంది. అన్ని వదిలేండి, మీరు హాయిగా జపము పూజా పునస్కారాలు మీకు ఉంటాయి. నాకేదో ఎవడెవడు నేను చెడిపోయి మిమ్మల్ని జరగట్లేదు, మీరు బాగుపడండి, నేను చెడిపోతాను. 9 కుమారులు కలిగెదరు, వారు చెప్పారు కదా, ముల్లోకాల్లో చేస్తారు. అప్పుడు అప్పుడు ఈయన పిలిచారు, ఋష్యశృంగుని పిలిచారు అని చెప్పారు. వశిష్ఠుడు శృంగి మహర్షిని ఆహ్వానించి పుత్రకామేష్టి ఆయన ఋష్యశృంగుడు ఆధ్వర్యంలో చేయించారు. ఏది? పుత్రకామేష్టి చేయించి ముని శ్రద్ధాధరములతో ఆహుతులను ఆహుతులను సమర్పించారు. హవిష్యాన పాయసముతో అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఆయన ఏం చేశారు? ఎవరికి? అగ్నిదేవుడు స్వయంగా హవిష్యాన్ని తీసుకొచ్చి దశరథుడితో పలికెను, వశిష్ఠుడు చెప్పినట్లు నీ మనోభీష్టముల అన్నియు సిద్ధించును. నువ్వు ఏం చేస్తావు? ఈ హవిస్సాను నీవు ఈ పాయసమును తీసుకొని ఉచిత రీతిగా ఉచిత రీతిని భార్యలకు ఇచ్చేయి. ఆ ఉచిత రీతి అనేటువంటిది చాలా టెక్నికల్ పాయింట్ ఇక్కడ. ఆయనకున్నది 3, సరే దాన్ని ఉచిత రీతిలో పంచు, అప్పుడు మీ భార్యలు గర్భవతులు అవుతారు. అబ్బో చాలు. నెక్స్ట్ దోహనా? దోహా కంప్లీట్ చేసేది. तब अदृश्य भये पावक सकल सब ही समुझाई परमानंद मगन नृपा मगन नृपा हर्षना हृदय समाई అగ్నిదేవుడు. ఈ మాట చెప్పేసి ఆయన అదృశ్యం అయిపోయాడు. ఎవరు? ఆ హవిస్సు ఇచ్చినటువంటి అగ్నిదేవుడు. అగ్నిదేవుడు ఆయనే మీరు యజ్ఞ పురుషుడు అనండి, అగ్నిదేవుడు అనండి, ఏదైనా మీ పేరు.
అగ్నిదేవుడు ఈ విషయమైన సభాసదులకును వివరించి అదృష్టుడాయను. రాజు పరమానంద భరితుడాయను. ఆయన హృదయము ఆనందముతో ఉప్పొంగిపోయెను. పరమానందంగా ఉన్నాడు దశరథుడు. బహుశా ఇంకోటి 2 రోజుల్లో రామజననం తరగచ్చు. చెప్పండి. ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపాంతరం శుద్ధాయమనీం సమర్ప నైవేద్యం ఓం భూర్భువస్సువః సర్వచైతన్యరూపాం తామాద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ సత్యం దర్శయన అరవిందాయన ప్రణశ్యామి. శ్రీ హనుమత్ సీతాలక్ష్మ భరతరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. జ్ఞాన ప్రసూనం బాలహస్తీశ్వర స్వామినే నమో నమః. షోడశ సహస్రపుత్ర పుత్ర పరివేష్టిత అష్టపట్టమిషిపట శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణ్య స్వాహ. మధ్యే మధ్యే వాణీం సువర్ణ అస్తో వృక్షాణ పాదో వృక్షాయ ముఖే ఆచమన్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూలచరణానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి. మంగళమహానీరాజన దీపం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆనందమంగళ కర్పూర నీరాజన దీపం దర్శయామి. నీరాజనానంతరం దాయమానం సమర్పయామి. నమస్కరోమి. హర నమో పార్వతీపతయే మహాదేవ హర. కళాభ్యాం చూడాలంకృతకళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకృతఫలాభ్యాం భవత మే శివాభ్యామస్తో త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నదిరయం. ఓం చామరం మేయామి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీజా. ఓం బ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీజోయం శోభరహితో. బ్రాహ్మణాః సంతు నిర్భయాః పుత్రాః పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. జీవేమ శరదాం శతం మాం సహ కుటుంబం శివ పరివారం సర్వే జనాన్ రక్షन्तు సర్వ శివ పరివారస్య ధర్మబద్ధమనుఫలసిద్ధిరస్తు. కరోనా నివారణోస్తు అధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు. సర్వం శ్రీకృష్ణచరణారవిందార్పణమస్తు. గురవే కుసుమంజలి. మహాదేవ 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 మాస్టరు. మహాదేవ 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 శాస్త్రి గారు. మహాదేవ్ 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 గురువు. మహాదేవ 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 స్వామి గురువు గారు. నమస్కారం అండి. రామాయణ షోడశ రహస్యాలు రచయిత ఎవరండి? విశ్వనాథ సత్యనారాయణ గారు. అబ్బో, ఓకే ఓకే అండి. విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారు రామాయణంలో షోడశ రహస్యాలు. అదే అది అసలు రామాయణంని శ్రీ విద్యగా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏండి శ్రీ విద్యగా చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు తల్లి. అవునండి. అది శ్రీ విద్య ఉపాసన రామాయణంలో ఎలా ఉంది అనే, లేకపోతే రామాయణమే శ్రీ విద్య అనే? రామాయణమే శ్రీ విద్య.
ఓకే. మొత్తం అంతా అలాగే. ధన్యవాదాలండి. మంచి విషయం చెప్పారు. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ మహాదేవ గురుగారు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ 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 గురుగారు. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. ఈరోజు చాలా విషయాలు తెలియనివి తెలుసుకున్నాను గురువు గారు. మహాదేవ 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 సార్ మహాదేవ మహాదేవ అది మహాదేవ. నన్ను కూడా తీసుకోమ్మా, ఇది వద్దు. మహాదేవ అదైతే మహాదేవ. పెట్టుకో. మనం యో. మళ్ళీ తాగుతాం. సార్ మీరు ఇందాక ఒక పద్యం చెప్పారు, దశరథ బాణం వేసే దానిలో మునియా మునువా సార్? అది ముందు స్టార్టింగ్ ముని అన్నారు. కాదు కాదు ఆయన మునుపొకనాడు వేటకని, ఆ, ఓకే. మునుపొకనాడు వేటకని అరిగి అని. ముని అన్నట్టు డౌట్ వచ్చింది. ముని కాదు, మునుపొకనాడు వేటకని అరిగి. ఈ ఓకే. పద్యం ఎవరు చెప్తారంటే భరద్వాజుడు భరతుడికి చెప్తారు. అయినా నేను ఫలానా వారి కొడుకునని చెప్పుకొని సిగ్గుపడుతున్నానండి అంటే, నేను సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు నాయనా, ఇందులో తప్పేమీ లేదు ఇది అని చెప్తారు. మహాదేవ మహాదేవ. సౌభ్రాతృత్వం అనే కావ్యంలో ఉంది. తర్వాత ఇది ఆప్ చేస్తా.